మహాశివరాత్రికి శైవ క్షేత్రాలు ముస్తాబవుతున్నాయి. దక్షిణ కాశీగా పేరొందిన కేతకి సంగమేశ్వర దేవాలయం శివరాత్రి వేడుకలకు అంగరంగ వైభవంగా ముస్తాబవుతుంది. మహాశివరాత్రి సందర్భంగా కేతకి సంగమేశ్వర దేవాలయంపై బిగ్ టీవీ స్పెషల్ స్టోరీ. భారతదేశంలో అనేక హిందూ దేవాలయాలు ఉన్నాయి. ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అలాగే కొన్ని ఆలయాల్లో అంతుచిక్కని రహస్యాలు ఎన్నో దాగి ఉన్నాయి. అలాంటి ఆలయాల్లో శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయం ఒకటి. జరాసంగంలో వెలిసిన శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయాన్ని దక్షిణ కాశీ అని కూడా అంటారు. మంజిరా నది తీరంలో వెలిసిన పురాతన శైవ క్షేత్రంగా దక్షిణ కాశీగా పిలుస్తున్న ఈ దేవాలయంలోని శివుడికి మొదట బ్రహ్మదేవుడు కేతకి పుష్పాలతో పూజించాడు. ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించిన పౌరాణిక కథలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. పూర్వం ఈ రాజ్యాన్ని పాలించే సూర్యవంశానికి చెందిన కుపేంద్రరాజు కలలో శివుడు కనిపించాడని, ఆ తర్వాత ఆయన ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నాడని చెబుతారు. అలాగే బ్రహ్మదేవుడు ఇక్కడ శివలింగాన్ని స్థాపించాడని హిందూ పురాణాలు చెబుతున్నాయి. పూర్వం కేతకి అనే అప్సరస కొన్ని కారణాల వల్ల ఒక ముని శాపంతో కేతకీ వనంగా మారింది. ఆ కేతకీ వనంలో బ్రహ్మ కూర్చొని శివుని గురించి తపస్సు చేయగా శివుడు లింగ రూపంలో ప్రత్యక్షమై బ్రహ్మ కోరిక మేరకు బాణలింగ రూపంలో అక్కడే వెలిశాడట. అలా ఈ క్షేత్రానికి కేతకీ సంగమేశ్వర క్షేత్రమని పేరొచ్చిందని స్కంద పురాణంలో చెప్పారు. కృతయుగంలో సూర్యవంశానికి చెందిన రాజ కుపేంద్ర చర్మ వ్యాధితో బాధపడేవారట. ఎంతమంది వైద్యులు వచ్చినా అతనికి చికిత్స చేయలేకపోయారట. ఒకరోజు ఆ రాజు హఠాత్తుగా కేతకీ వనానికి చేరుకున్నాడు. అక్కడ ఒక పుష్కరిణిని చూసి అందులో ఆయన స్నానం చేశాడు. దీంతో వెంటనే వైద్యులెవరూ నయం చేయలేని చర్మ వ్యాధి పూర్తిగా నయమైందని పురాణాలు చెబుతున్నాయి. అదే రోజు రాత్రి కుపేంద్రరాజు కూడా తన కలలో శివుడిని చూశాడని చెప్పారట. శివుడు కలలో కనిపించి తానక్కడ ఉన్నానని, దానిని వెలికితీసి ఆలయాన్ని నిర్మించమని ఆదేశించాడట. పరమేశ్వరుని ఆదేశం మేరకు రాజు స్వామికి ఆలయాన్ని కట్టించాడు. ఈ దేవాలయానికి వెనుక భాగంలో పెద్ద గుండం ఉండడం ఇక్కడ ప్రత్యేకత. కాశీలో ప్రవహించే గంగానది జలం భూగర్భ మార్గాన వచ్చి ఈ గుండంలో కలుస్తుందని భక్తుల నమ్మకం. ఈ గుండానికి ఉన్న గోడకు ఒక రంధ్రం ఉంది. ప్రతిరోజు మధ్యాహ్నం గుండంలోని నీటిని ఆ రంధ్రం ద్వారా సగం వరకు వదిలేసి స్వామివారికి ఒక ఆకులో నైవేద్యం పెట్టగా అది నీటితో పాటు ఆ రంధ్రం నుంచి వెళ్లిపోతుంది. కాసేపటి తర్వాత మళ్లీ ఆ గుండం స్వచ్ఛమైన నీటితో పూర్తిగా నిండిపోతుంది. అలాగే ఇక్కడ ఉన్న గుండంలో 8 తీర్థాలు అంటే నారాయణ, ధర్మ ఋషి, వరుణ్, సోమ, రుద్ర, ఇంద్ర, డేటా వంటివి ఉన్నందుకు దీనికి అష్టతీర్థ అమృత గుండం అని కూడా అంటారు. హిందూ పురాణాల ప్రకారం విశ్వం ఆవిర్భవించిన తర్వాత బ్రహ్మదేవుడు ధ్యానం చేసేందుకు ఇక్కడికి వచ్చాడని చెబుతారు. ఇక్కడున్న శివలింగాన్ని బ్రహ్మ ప్రతిష్ఠించాడని పురాణాలు చెబుతున్నాయి. ఆలయానికి సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇక్కడ కేతకీ పుష్పాలతో పూజలు చేస్తారు. ప్రతి శివరాత్రి రోజున దేవాలయంలో ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీ. భక్తులు వచ్చి శివనామస్మరణతో పూజలు చేసి శివరాత్రి జాగరణ చేస్తారు. నా పేరు వెంకటేశ్వర గుప్తా. నేను జైరాబాద్ నివాసిని. నేను ఇంచుమించు సుమారు 45 సంవత్సరాల నుంచి ఈ గుడికి వస్తున్నాను. ఇక్కడ విశేషం ఏంటంటే ఇక్కడ దేవుడి దగ్గర గుండంలో వదిలిన ప్రసాదము కాశీలో బయలుదేరుతుంది, అక్కడ వస్తుందన్నమాట. అంటే ఇక్కడికి కాశీకి సొరంగం మాదిరిగా ఉన్నదన్నమాట జలాలు. అందుకే ఇక్కడ ఎవరైనా కోరిన కోరికలు నెరవేర్చే సంగమేశ్వరుడు ప్రతి ఒక్కరికి ఇలవేల్పు. ఇక్కడ ప్రతి ఇంట్లో కూడా ఇంచుమించు ప్రతి ఇంటికి వాళ్ళ సంతానంలో ఒకరికైనా సంగమేశ్వరుని పేరు పెట్టుకుంటారు. ఆయన పేరు తలబంది ఎవరు కూడా ఉండరు ఇక్కడ. శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థానం, జరాసంగం మండలం. ఇది పురాతన దేవస్థానము. త్రేతాయుగం, ద్వాపారయుగం, కలియుగం అని చెప్పి శాస్త్రం చెప్పబడుతున్నది. ఇక్కడ కర్ణాటక, మహారాష్ట్ర,
మన తెలంగాణ, ఆంధ్ర భక్తులు చాలా వస్తూ ఉంటారు. మరి ఇక్కడ ఏమంటే మెయిన్ అంటే దక్షిణకాయ అని చెప్పి స్థల పురాణం ఉంది. గుండంలో కనేరు లోపల నీళ్ళు వస్తూ ఉంటాయి, ప్రసాదం పెడితే ఇక్కడ వెళ్తూ ఉంటుంది. ఇది దక్షిణకాయ అని చెప్పి అనడం జరుగుతున్నది. అది మెయిన్ మహత్యం ఇక్కడ. మా పేరు శంకరయ్య స్వామి, జరాసంగం, సంగారెడ్డి డిస్టిక్. ఇది కేతకీయ సంగమేశ్వరం అంటే ఇది మన డిస్టిక్ లోపల ఇది కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ పబ్లిక్ ప్రతి సోమవారము, ఆదివారము, అమావాస్య రోజు 40-50 వేలు పబ్లిక్ ఉంటుంది. ఈ మొక్కుబడి అంటే మీరు ఏమరా కోరుకుంటే ఈ మొక్కుబడి మీ అయిన తర్వాత మళ్ళీ వస్తారు. అయిపోతే కంపల్సరీ వాళ్ళు మొక్కు తీరిన తర్వాత వాళ్ళు మొక్కుబడి అవుతుంది కంపల్సరీ. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ పబ్లిక్ స్టేట్ ఇది వస్తారు. For more videos like this, subscribe Big TV channel.